ఆహారాన్ని భోంచేసేవారు. వాళ్ళు కొంతమంది అడవుల్లో దొరికేటువంటి కాయలు, పండ్లు, మాంసము, ఆకుకూరలు వీటిని తెచ్చి వండుకొని ఆహారంగా భోంచేసేవాళ్ళు. వాళ్ళు దానిమే తినరు, రేర్. అట్లా ఎందుకంటే అప్పుడు కరువు పరిస్థితులు ఎక్కువగా ఉండేవి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని ఆహారంగా తీసుకొని భోంచేసి నిద్రపోయేవాళ్ళు. అప్పుడు వాళ్ళు తినింది ఆహారం అవునా కాదు. వాళ్ళు చాలా శక్తివంతంగా ఆరోగ్యంగా కూడా ఉండేవాళ్ళు. మరి కొంతమంది పండిన పదార్థాలని, ఆ ధాన్యాలని వండుకొని తినేవాళ్ళు. అది ఆహారమే. బాగా జరిగి కొంచెం ధనవంతులుగా ఉండేవాళ్ళు ఆహారాన్ని ఇంకా రుచిగా తినేవాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళు వండుకున్న ఆహార పదార్థాలు నెయ్యి, వెన్న, బెల్లము, ఇంకా రకరకాల పిండి వంటలు చేసుకొని తినేవాళ్ళు. మరి భోజనాన్ని కూడా వరి ధాన్యాన్ని కూడాను రకరకాల వెరైటీ రంగులు గాను మార్చుకొని తినేవాళ్ళు. కానీ టోటల్ ఎత్తుకుంటే అందరికీ యొక్క సమస్య ఏమిటో చెప్తా ఉందంటే ఆకలిని తీరుస్తూ ఉంది అంతే. ఇప్పుడు ఈ ధనవంతులు, పేదవాళ్ళు రకంగా జరుగుబాటు ఉండేవాళ్ళు, ఈ 3 రకాల ప్రజలు తమ యొక్క ఆకలిని తీర్చుకుంటున్నారు. తన శరీరాన్ని పోషకానికి కావాల్సిన ఆహార పదార్థాన్ని భుజిస్తున్నారు. ఇదే నిర్దిష్టంగా ఆహారం అనుకోవడము, వాళ్ళు తినేది అయ్యయ్య అనడము, అది పనికిరాని ఆహారం అనడము తప్పు. ఎట్లా అంటే ఇప్పుడు లేటెస్ట్ 4వ కేటగిరీ ఏమంటే మిడిసి జ్ఞానం ఉన్నోళ్ళు పల్లె నుంచి పట్టణానికి పోయినారు. పట్టణాల్లో వాళ్ళు యామారించి డబ్బులు సంపాదించేది నేర్చుకున్నారు. ఒక 50 రూపాయల ఆహార పదార్థానికి 500 నుండి 5,000 దాకా బిల్లు వేసి సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే వెరైటీ, కలర్, డిజైన్. నువ్వు ఏం చేసినా ఆహారమే కదా నువ్వు తింటా ఉండేది. పిజ్జాలను చేసిండే, బర్గర్లను వచ్చేసిండే, అది ఇది ఏదేదో రకరకాల పేర్లు పెట్టేసినారు. వాటినంతా తింటాను. పిజ్జా, బర్గరు ఇవంతా మైదా పిండితో, దోశ పిండితో చేసినటువంటి పదార్థాలే. వాటిల్లో వెన్న పూసి కొంచెం స్వీట్ వేసి చూసేందుకు లుక్ ఏర్పాటు చేశారు. అందులో ఈ బ్రోకర్లు కొంతమంది ఉండరు. వాళ్ళకి అది బాగలేకపోయినా అబ్బా ఫస్ట్ క్లాస్ అట్లా ఉంది ఇట్లా ఉంది అనేసి ఊరికి మాయాజాలం వేసి వాళ్ళు లేని ప్రచారం చేసి పిజ్జా, బర్గర్ని ఆహారంగా ప్రచారం చేసి ఆయన డబ్బులంతా దానికి తగలేస్తున్నారు. పిజ్జా, బర్గర్లో ఏమి ఎక్స్ట్రా అంటే నెయ్యి లేదంటే వెన్న, దాన్ని చీజ్ అంటారు. చీజ్ అనేది దాని బదులు నెయ్యి అంటే నీ అబ్బు సొత్తు పోనా అట్లా పేర్లు పెట్టేసి అదేదో రుచి అయినట్లుగా ఈ మొక్కలు బుద్ధి ఉన్నటువంటి మనుషులు ఉంటారు కొంతమంది. ఈ 25 ఏళ్ళు 20 ఏళ్ళు వయసు ఉండేవాళ్ళు వాడిని ఎత్తుకొని కోసుకొని కట్ చేసుకొని అదొక ప్యాషన్గా తింటూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ఇల్లు వాకిలు వదిలేసే కూలి చేసేయడం గెలిపారు కదా ఊర్ల పైన. కాబట్టి ఆడవాళ్ళకి తినేదానికి ఏం దొరకదు కాబట్టి దాన్ని తింటారు. అందులో కొంచెం ఎనర్జీ ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది అంతే. అది కూడా మామూలుగా అందరూ తినే ఆహారానికి భిన్నమైన ఆహారమే కాదు కదా. కాబట్టి ఇవంతా తినడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో కొవ్వు శాతం పెరిగి, ఆ కొవ్వు శాతం పెరగడం వల్ల లేనిపోయిన రోగాలు భిన్నంగా వస్తున్నాయి. అట్లా కొవ్వు శాతం ఎక్కువ పెరిగే ఆహారాలు ఎందుకు తీసుకోవాలా? వాడు ఒక 20 గ్రాములు చికెన్ ముక్కలు ఎత్తుకొని సన్నగా కట్ చేసి ఒక దెబ్బ రొట్టె అంటారు మనోళ్ళు, ఒక మందంగా పోసిన దోశ పైన దాన్ని చల్లేసి దానికి అంత నెయ్యి పూసేసి దానిపైన కొంచెం కూరాకు 2 చల్లేసి కొంచెం వెన్న పూసేసి దానిపైన ఇంకొక దోశ వేసి మూసిపెట్టి ఇచ్చేస్తారు చేతికి తిను బాగా. మామూలుగా మనం తింటా ఉండేది ఇంట్లో అదే, దాన్ని వెరైటీగా పెట్టిస్తారు చేతికి. అబ్బా ఏం టేస్ట్ ఉంటారు. దీని పేరు పిజ్జా అంటాడు, లేదు బర్గర్ అంటాడు.
ఎందుకండి తప్పుడు పేర్లకంతా ఆయన డబ్బులంతా తగలేస్తారు. అది తినడం వల్ల ఏది ఎట్లన్నా కానీ వెన్న అనేది ఎక్కువ తినడం వల్ల దానికి తగిన శ్రమ లేనప్పుడు, శ్రమ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. లేనప్పుడు అది కొవ్వుగా మారి శరీరాన్ని ఊబకాయంగా మార్చి ఆరోగ్య వ్యవస్థని దెబ్బతీస్తుంది. ఒకసారి ఊబకాయం వస్తే మన సన్నబడడం అనేది హైలీ ఇంపాసిబుల్. అది చాలా కష్టపడితే కానీ వాడు సన్నబడడం అనేది జరగదు. ఇలాంటి ఆహారం తినడం వల్ల తక్కువ వయసులోనే 40-45 ఏళ్ళకంతాను వాడు పెద్ద పేషెంట్గా మారిపోయి లేనిపోని రోగాలు తెచ్చిపెట్టుకొని హాస్పిటల్ పాలై ఇది సంపాదించిన సంపాదన అంతా హాస్పిటల్కి డబ్బులకి డాక్టర్లు కట్టేసి నాశనం అయిపోతున్నాడు. సరే నువ్వు డాక్టర్ దగ్గరికి పోతేనా నీకేమైనా న్యాయం జరుగుతుందంటే నువ్వు వాడే డాక్టర్లు ఏమో 100 టెస్టులు రాస్తాడు. లాస్ట్లో ఏ టెస్టులు ఏముందని కూడా చూడడు. వాడు నువ్వు తోసిన మాత్రం రాసిచ్చేసి పో అంటాడు. అప్పుడు వాడు ఇచ్చిన ట్రీట్మెంట్ కరెక్ట్ అని ఏముంది? నేను చెప్పడము ప్రాక్టికల్ చెప్తున్నాను. వాడోడు వీడు చెప్పింది కదనేది. ఈ పరిస్థితి తెచ్చుకుంది ఎవరు? డాక్టర్లు తెచ్చిచ్చారా? లేకుంటే నువ్వేమన్నా మీ వంశపారంపర్యంగా వచ్చిందా? లేదు నీ యొక్క తిమురు వల్ల, నీ యొక్క అమాయకత్వం వల్ల నువ్వై నీ చేతులారా పనికిరాని ఆహారాలు తిని వాళ్ళు వీళ్ళు పొగిడినారనేసి తిని దాని గురించి గొప్పగా చెప్తున్నారని తిని నువ్వు రోగాలు తెచ్చిపెట్టుకుంటున్నావు. అందుకని ఆహారం అంటే ఏదంటే అది తినడం మనకు వీల్లేదు. మన హిందూ సిద్ధాంతం చాలా గొప్పది. ఎట్లా అంటే అప్పుడు ఆహారంలో మాంసం కానీ పిండి వంటలు కానీ ఒక 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వండుకొని తినేవాళ్ళు. అప్పుడు ఏ రోగాలు లేవు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు గంగ పండగ, తిరువాల శనివారాలు అంటే వెంకటేశ్వరుని ఒక పొద్దులు, దీపావళి, సంక్రాంతి, ఉగాది, ఈ 6 పండుగలకి వంటలు చేసుకుని తినేవాళ్ళు. అప్పుడు ఏ రోగాలు లేవు. ఈ రోగాలంతా ఎక్కడ పుడుతున్నారంటే మనం తినే ఆయిల్, తినే తీపు, మాంసం, ఈ 3 పదార్థాలు అతిగా భుజించడం వల్లనే రోగాలు వస్తున్నాయి. అంతకుమించి వేరే ఏం కాదు. ఇవి తగిన మోతాదులో తింటే ఇది మందులాగా పనిచేస్తుంది, ఆరోగ్యానికి తెచ్చిపెడుతుంది. అతిగా తింటే ప్రపంచంలోని రోగాలంతా నీకే వస్తుంది. కాబట్టి ఇప్పుడు అతి అయిపోయింది. అది చాలా వరకు అతి తగ్గించుకోండి, ఆరోగ్యవంతంగా జీవించండి. వీలైనంత వరకు ఈ ఆయిల్ ఫుడ్డు, తీపి పదార్థాలు తక్కువ తినండి, చిరాయుగా బతకండి. ఇప్పుడు తినేవాళ్ళు లేరా? వాళ్ళంతా బాగానే ఉంటారంటే వాళ్ళు దాని తగిన శ్రమ చేస్తూ ఉన్నారు. అందువల్ల వీళ్ళు తిన్న ఆహారంలో ఉన్నటువంటి ఆయిల్ కంటెంట్ మొత్తము చెమట రూపంలో బయట వచ్చేస్తుంది. వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు అనారోగ్యానికి గురయ్యేదానికి శరీరము అవకాశం లేదు. వాళ్ళు ఆరోగ్యవంతంగానే ఉంటారు. నీకు శ్రమే లేదు, నీకు ముక్కు మీద కూడా చెమట పట్టదు. మరి నీవు ఇలాంటి పదార్థాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నా సలహా. కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఎక్కువ ఆయిల్ ఫుడ్డు, ఎక్కువ తీపు, ఎక్కువ మాంసాన్ని భుజించొద్దండి. పిజ్జా, బర్గర్లు అసలు తినేవద్దు. అది దుడ్లు తగలేయడం తప్పించి ఇంకేం లేదు. మామూలు ఆహారం ఇంట్లో వండుకొని తినండి. అప్పుడు మీరు చాలా ఆరోగ్యవంతంగాను సుఖంగా ఉంటారు. మీ జీవితం ధన్యమవుతుంది. నమస్తే.